వంశీ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో వంశీని 3 రోజుల పాటు కృష్ణాలంక పోలీసులు విచారించారు. కాసేపట్లో వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులో వంశీని 3 రోజుల పాటు కృష్ణలంక పోలీసులు విచారించారు. కాసేపట్లో వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు. బ్రో వల్లభనేని వంశీ కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు వంశీని పోలీసులు ప్రశ్నించారు. కాసేపట్లో వంశీని కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీసులు కస్టడీలో తీసుకుని వివిధ రూపాల్లో విచారించారు. మొన్న నిన్న ఈ రోజు 3 రోజులు కూడా ఈ సత్యవర్ధనకు సంబంధించిన వ్యవహారంలో వివిధ రూపాల్లో ప్రశ్నలు సంధించినప్పుడు కూడా వంశీ కొన్ని విషయాలకు మాత్రం సానుకూలంగా స్పందించగా అతను కిడ్నాప్ చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, అలాగే ఇతర రూపాల్లో సాక్ష్యాలు తారుమారు చేసే విధంగా వ్యవహరించడం సంబంధించి మాత్రం తనకు తెలియదు, కొన్నింటి గుర్తులేదందుకు సమాధానం ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని ఆధారాలు సేకరించి వాటిని చూపించినప్పటికి కూడా ఆ సత్యవర్ధన్ తన పక్కనే ఉన్న వీడియోలు చూపించినప్పటికి కూడా సత్యవర్ధన్ ఎవరో నాకు తనకు తెలియదు, తన అన్యాయాలతో కలిసి ఉన్న వ్యక్తిగా తాను పరిగణించాలని కూడా చెప్పుకుంటూ తెలుస్తా ఉంది. అదే విశాఖలో వంశీ అంత్యాలతో కలిసి సత్యవర్ధన్ ఉండటం కావచ్చు, కారులో ఎక్కించుకెళ్తున్న దృశ్యాలు కూడా చూపించినప్పుడు తన అన్యాయాలు అతను ఎందుకు తీసుకున్నారో కూడా తనకు తెలియదంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఫోన్కి సంబంధించి కూడా ఇంతవరకు ఎటువంటి సమాచారం తెలియబోగా అది మిస్ అయింది, ఎక్కడ ఉన్నా కూడా తనకు తెలియదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ 3 రోజుల్లో కస్టడీ చాలా వివిధ రూపాల్లో అతని నుంచి సమాచారం రాబట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. అదేవిధంగా A7, A8 ఉన్న శివరాంకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతి నుంచి వచ్చిన సమాచారం మేరకు వారు కూడా వంశీ చెప్తేనే తాము ఆ రోజు సత్యవర్ధన్ కలిసినట్టు కూడా విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ అంశాలు కూడా ప్రస్తావించినప్పుడే కూడా అది తనకు ఫోన్ చేసినట్టు కూడా ఇది చేయలేదని కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వంశీ SC/ST కోర్టు ఇచ్చిన అనుమతి ఇచ్చిన 3 రోజుల కస్టడీ ముగియడంతో మరి కొద్దిసేపట్లోనే ఆ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం కృష్ణా పోలీస్ స్టేషన్ నుంచి ఆ విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్య కోసం తీసుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ కోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి హాజరుపరుస్తారు. ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ జిల్లా జైల్లో అప్పగిస్తారు. అయితే ఈ 3 రోజులు ACPలు అదే CAలు సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కోర్టు కూడా నివేదించున్నారు. అవసరమైతే మరోసారి ఎందుకంటే ఈ 3 రోజుల్లో కూడా పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వడంలో వంశీ దాదాపుగా సమాధానం దాటవేసిన పరిస్థితి ఉంది. అందువల్ల మరోసారి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందని కూడా భావిస్తా ఉన్నారు. కోర్టు తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎటువంటి సంబంధించి వంశీ తరపున న్యాయవాదం వచ్చి ప్రాసిక్యూషన్ తరపున ఎటువంటి వాదన ఇస్తారని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థాంక్యూ.